వైఖరి, రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి, బాయ్స్ హాస్టల్ పైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే బాయ్స్ హాస్టల్ పైన కరెంటు తీగలను వెంటనే బాయ్స్ హాస్టల్ పైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి, కరెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇన్సాఫ్ జిందాబాద్ 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 అధికారుల నిర్లక్ష్య వైఖరి, 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 ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే ఏమి చేయండి మేము గ్యారెంటీ ఇస్తాము కదా. ఒక ముగ్గురు నలుగురు పోయి మాట్లాడతాపండి ఏం మాకు కొత్త ఏమన్నా అందరూ మాట్లాడండి ఉండండి కొంచెం రాను సార్ నువ్వు ఎవరో ఒకరంటే బాబా చెప్పండి బాబా చెప్పండి ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే సహస్రమైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అడ్డుకుంటున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి, అడ్డుకుంటున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి. అందుకనే చాలా నెగ్లెక్ట్, చాలా కోపం వస్తుంది ఏదైనా ప్రమాదాన్ని. ఇంతవరకు రాజమనగర్లో ఒక డెత్ అయినారు ఇట్లా కరెంట్ తీగల వల్ల, వినాయక నగర్లో ఒక డెత్ అయినారు. సరే ప్రాబ్లం ఉందని చెప్తున్నాను, దృష్టికి కూడా చేసుకొని పోయినాను మేము. అది ఇంటికి 4 ఏం మాట్లాడినారు ఈ కాపీ జిందాబాద్ 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 శాస్త్రమైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే కరెంటు తీగలను వెంటనే 7 నెలలు కావస్తున్న నిర్లక్ష్యం. ఏపీఎస్పీ డీసీఎల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పవర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 7 నెలల క్రితం అనంత లక్ష్మీరాముడు కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో 50-60 మంది అందరూ కూడా చదువుకుంటున్నటువంటి వారు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి వారు, పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాయ్స్ అందరూ కూడా అక్కడంతా కూడా ఉంటా ఉన్నారు. ఇవాళ బిల్డింగ్ పైన కరెంట్ తీగలు పోయినాయి, ఆ బిల్డింగ్ పైన కరెంటు తీగలు పోయినాయి కదా. ఆ కరెంటు తీగల వల్ల అంటే ఇవాళ కరెంటు తీగలు లాగిన తర్వాత బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ది తప్పు, కానీ బిల్డింగ్ కట్టిన తర్వాత కరెంటు తీగలు అయితే ఇవాళ కరెంటు వాళ్ళది తప్పని చెప్పి ఎస్సీ ఆఫీసులో బోర్డులో రాశారు. అందుకని ఎస్సీ గారికి మనవి చేశాను నేను, కానీ ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే కూడా ఏడీఈ ఈస్ట్ వారికి ఎండార్స్ చేశారు, ఇక్కడే ఉన్నటువంటి రవిశంకర్ గారికి. కానీ 7 నెలల కాలంగా వస్తున్నప్పుడు కూడా ఇవాళ దాన్నంతా కూడా వైర్లు తొలగించేటువంటి కార్యక్రమం, లేదంటే పక్కకు మార్చేటువంటి కార్యక్రమం, లేదంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయడంలా ఇవాళ రాజమనగర్లో రసూలైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఆయన విద్యుత్ తీగల వల్ల చనిపోయాడు. అదేవిధంగా వినాయక్ నగర్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదకరమైనటువంటి కరెంటు తీగలు తొలగించాలని చెప్పి పదే హాస్టల్కు సంబంధించినటువంటి బాబాషా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, కానీ వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. కాంట్రాక్టరు ఏడీ మీద చెప్తాడు, ఏడీ కాంట్రాక్టర్ మీద చెప్తారు, ఇద్దరితో మాట్లాడితే ఎస్సీ మీద చెప్తారు. అందుకనే సరైనటువంటిది కాదు.
ఇవాళ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి విధంగా కాకుండా తక్షణమే స్పందించి ఈ కార్యక్రమం చేసి ఉంటే ఇవాళ మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పటికైనా కూడా ఏడీ గారి విజిలెన్స్ అధికారుల సమక్షంలో వారం రోజుల లోపల వెంటనే తొలగించి వారికి అంతా కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం విరమించుకుంటా ఉన్నాం. 7 రోజుల లోపల వెంటనే ఇవాళ ఆ కరెంటు తీగలను తొలగించి ఆ ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను అన్వేషించాలని చెప్పి ఇవాళ ఇన్సాఫ్ తరఫున ఇన్సాఫ్ తరఫున వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అటు కాని పక్షంలో మిలిటెంట్గా ఉద్యమాలు నడుపుతామని చెప్పి విద్యుత్ అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.